అసలు మీరు ఏం వెతుకుతున్నారు? రాజు డబ్బులకి డిఎన్ఏ రిపోర్ట్స్ మారుస్తున్నాడని మా అనుమానం. ఒకవేళ అదే నిజమైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎక్కడో ఒక చోట రాసుకుని ఉంటాడు. ఎందుకంటే రాజు బ్యాంక్ స్టేట్మెంట్ తీసి చూసాం, ఎక్కడా హెవీ పేమెంట్స్ లేవు. అంటే ఖచ్చితంగా అందరి దగ్గర క్యాషే తీసుకుని ఉంటాడు. ఇలాంటి కేసెస్ లో యూజువల్ గా అందరూ ఒక పేపర్లోనూ లేదా బుక్ లో ఉన్న డీటెయిల్స్ రాసుకుంటారు. మనీ అంతా క్యాష్ రూపంలోనే ఉంటుంది. ఆ లిస్ట్ కోసమే వెతుకుతున్నాం. సరే మేడం. కేడి వెతుకు. జడి జడి మన అనుమానమే నిజమైంది. వెతుకుతాం. కేడి డైరీ. కేడి డిఎన్ఏ రిపోర్ట్లు ఫేక్ చేసిన వాళ్ళ లిస్ట్. ఎంతమందికి ఫేక్ ఇచ్చాడా? అంటే వీళ్లలో ఎవరైనా రాజు చావుకి కారణమై ఉండొచ్చు కదా. యువరాజ్. కేడి అంటే యువరాజ్ రిపోర్ట్స్ ని ఫేక్ చేయించాడనమాట. ఈ డైరీ చాలు నిజం నిరూపించడానికి. అవును. ఎస్ఐ గిరిధర్ రాజు. ఆ లేడీ చేతి మీద కూడా రాజు అని ఉంది కదా. అవును, కానీ మనం ఆ అమ్మాయి చేతి మీద ఉన్న రాజు ఈ రాజే అనుకున్నాం. డిఎన్ఏ రిపోర్ట్స్ రాజు బాడీ మాకొక చెరువు దగ్గర దొరికింది ఆఫీసర్. ఫేస్ ఎవరిదో గుర్తించలేనంతగా పాడైపోయింది. కేసుని తప్పుదోవ పట్టించడానికి ఆ ప్లేస్ పక్కనే అనంతపురికి సంబంధించిన బస్ టికెట్ అలాగే బట్టల సంచి కూడా పెట్టారు. అంటే బాడీ దొరికినా కూడా అది ఎవరిదో తెలుసుకోవడానికే పోలీసులకి కొన్ని సంవత్సరాలు పట్టాలి అని పక్కాగా ప్లాన్ చేసి మరి ఎవిడెన్స్ ని ప్లాన్ చేశారు. నిన్నటి వరకు అసలు ఎంత పక్కాగా ప్లానింగ్, పోలీస్ ప్రొసీజర్ తెలిసిన వాళ్లే చేయగలరని రాజుకి సంబంధించిన అందరి క్రిమినల్స్ ని మేము ఎంక్వైరీ చేస్తున్నాం. కానీ ఇవాళ్లే తెలిసింది ఆఫీసర్, పోలీస్ ప్రొసీజర్ తెలియాలంటే క్రిమినలే కాదు పోలీస్ కూడా అవ్వచ్చు కదా అని. ఏమంటారు? మా అనాలిసిస్ కరెక్టే అంటారా? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆ రాజు ఎవరో నాకు తెలీదు. మీకు అసలు ఎవరో కూడా తెలియని మనిషితోటి ఫేక్ డిఎన్ఏ ఎందుకు చేయించారు ఆఫీసర్? తీసుకోండి. ఏంటి మేడం ఇది? ఫేక్ డిఎన్ఏలు ఇచ్చే ఒక క్రిమినల్ డైరీలో నా పేరుందని చెప్పి నన్ను ఎంక్వైరీ చేయడానికి వచ్చారా? వాడు అలా ఎందుకు రాశాడో నాకు తెలియదు మేడం. ఓ, అయితే మీరు ఫేక్ డిఎన్ఏ రాజు దగ్గర ఏమీ పని చేయించలేదంటారు? లేదు సార్. మీరు ఈ నెల 18న ఎక్కడున్నారు? స్టేషన్లోనే. అదే రోజు మాకు బాడీ కూడా దొరికింది ఆఫీసర్. అక్కడ మీ పేరుతో రిజిస్టర్ అయిన కారు 0150 అక్కడే ఉన్నట్టు మాకు తెలిసింది. అంత పక్కాగా ప్లాన్ చేశాక కూడా
ఎలా అని ఆలోచిస్తున్నారా? పోలీసులం కదా ఆఫీసర్, ఒక్కసారి డౌట్ వస్తే అంత ఈజీగా ఎలా వదులుతాం? మరి మీరు ఇక్కడ స్టేషన్ లో ఉంటే మీ కారు చెరువు దగ్గరికి ఎందుకు వచ్చింది? ప్లీజ్ ఎవరో తీసుకెళ్లారని మాత్రం చెప్పకండి. ఇందాకే మా వాళ్ళు ఆ రూట్ లో ఉన్న అన్ని సీసీ కెమెరాస్ చెక్ చేశారు. కార్లో ఉన్న మీ ఫోటో. స్టేషన్ నుంచి ఏదైనా కేసు పని మీద వెళ్ళుండొచ్చు. రోజుకి చాలా కేసుల మీద తిరుగుతూ ఉంటాం కదా. సార్ మీతో మాట్లాడాలి. కానిస్టేబుల్ వీడిని తీసుకెళ్ళు. ఎవరిని పంపించొద్దని చెప్పాను కదా. సార్ అర్జెంట్ సార్. రావయ్యారా? చెరువు దగ్గర రాజు. హే వాడిని వదులు, నువ్వెళ్ళు. ఏమన్నావురా? చెరువు దగ్గర రాజు అన్నాను సార్. అది నీకెలా తెలుసు? చెప్పు. మీరు ఆ రోజు తాడు కొనుక్కుని బిల్లు తీసుకోకుండా వెళ్ళిపోయారు కదా సార్. మళ్ళీ బిల్లు ఇవ్వకుంటే తిడతారని నేను మీ వెంటే వచ్చాను సార్. మీరు చెరువు దగ్గరికి వెళ్ళి రాజుని, ఒక అమ్మాయిని చంపడం నేను చూశాను సార్. ఛే, ఎందుకు వచ్చావు? సరే నేను చెప్పేది విను. వాళ్ళు చాలా పెద్ద క్రిమినల్స్. అందుకే చంపి ఒకరిని చెరువు దగ్గర, ఇంకొకరిని ఇంకో చోట పడేశాను.